రండి ఫ్రెండ్స్ తిందాం. అబ్బా బిర్యానీ అంటే బిర్యానీ మెత్తగా ఉడికింది ఫ్రెండ్స్. ఇండస్ వ్యాలీ గిన్నెలు అన్ని మంచి గిన్నెలు, క్వాలిటీ. రైస్ భలే నీట్ గా మందం, అసలు ఎంత మందం. ఒక్కొక్క గిన్నె 2 కేజీలు 3 కేజీలు బరువులు కూడా. లాస్ట్ అయితే పొంగడ గిన్నె అయితే 4 కేజీలకు దగ్గర ఉండింది అనిపించింది. ఎక్కడ తవ్వ కూడా అంతే నీట్ గా. మన వీడియో దీనికి ముందు వీడియోలో కూడా ఉన్నాయి చూడండి. ఈ రోజు చేస్తున్న వంట దబ్బ బిర్యానీ చేసేసి మటన్ కర్రీ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి 2 దబ్బలు, పెద్ద దబ్బలు అనమాట. చూసారా దబ్బలు? వారెవ్వా చూసారా? వారెవ్వా మనకి ఎక్కడ అడుగుడు అంటలేదమ్మా. చూసావా? అసలు లేదు, అడిగలేదు. అడుగంట్ల ఇండస్ వ్యాలీ కింద నువ్వు అడుగంటవు, అందుకనే మనం ఇది తెప్పించుకోవాలా. వారెవ్వా వారెవ్వా ఈ వర్షానికంటే వారెవ్వా దింగాల. చూడండి ఫ్రెండ్స్, అడుగంటుందా? అడుగంట్ల చూడండి. ఫ్రై చేసాం మంచిగా, మటన్ ఫ్రై. ఇప్పుడు అయితే అంత అన్నం కడాయి మందంగా ఉంటాయినా? అడుగంటినా చూడు. లేదు అడుగంటినా లేదు. చూసావా? అది మటన్ ఇంత ఫ్రై అయినా కూడా అసలు అడిగి తిండి బాగుండాలి. బుక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఏంటి కర్రీ? కర్రీ చూసారా? జ్యూసీ జ్యూసీగా ఉడికింది, మామూలుగా లేదు. గిన్నెలు బాగుండాలమ్మా, అందుకని మంచి గిన్నెలు మనం ఎంచుకునే గిన్నెలు బాగుండాలి. ఫస్ట్ సాఫ్ట్ గా ఉడికిపోయింది మంచిగా. కూర చూడమా ఎంత బాగుంది, చూడవే మెత్తగా ఉడికిపోయింది. గిన్నె మామూలు బరువు ఉందా? చూసారా? ఉప్పు సరిపోయిందా లేదు చూద్దాం. మొత్తం ఇలా పట్టించేసి 10 నిమిషాలు 5 నిమిషాలు పక్కన పెట్టేద్దామా. అయిపోయింది కదా. గిన్నె మందంగా ఉంటాయండి ఎప్పుడైనా సరే. మనం కూరలు అడుగంటకుండా మామిడి తగలకుండా మంచిగా వస్తాయి. క్వాలిటీ నాణ్యతకి నాణ్యత ఇండస్ వ్యాలీ. చక్కగా మీరు బుక్ చేసుకోండి ద ఇండస్ వ్యాలీ. ఓహో ఎంత అద్భుతమైన లొకేషన్ తెలుసా. అసలు ఒక్కసారి ఇలా చేసుకు రౌండ్ వేసుకో. ఈ రోడ్డు స్వచ్ఛంగా, అసలు ఎంత స్వచ్ఛంగా ఎంత నీట్గా ఉందండి. చూడండి కొబ్బరి తోట, అల్లపు తోట, మొత్తం ఇక్కడ అన్ని తోటలే మొత్తం. అసలు ఎంత బాగుందో చూడండి. ఇదిగోండి ఇల్లు, ఇది రండిమా. ఆహా చాలా బాగుంది కదా. ఒక మనిషి బతకాలి అంటే కోట్ల ఆస్తి లేకపోయినా ఒక రేకుల షెడ్, పూరిళ్ళున్నా నేచర్ మధ్యలో ఉండడం అనేది చాలా గొప్ప వరం. ఎందుకంటే ఎటువంటి పొల్యూషన్ లేకోకుండా, ఏ రీసౌండ్లు లేకోకుండా ఇలా బతకడం అనేది నా లెక్కలో ఒక బతుకంటాను నేను. అవి పెట్టేసినావా? కొరియర్ వచ్చింది. ఇండస్ వ్యాలీ సామాన్లు బుక్ చేసుకున్నాము ఆన్లైన్లో, వచ్చినాయి అనమాట. సో ఇది చూపిస్తాను మీకు. కొత్త కుక్కర్లో ఈరోజు మటన్ కర్రీ దబ్బా బిర్యానీ చేస్తున్నా. ఫుల్ వీడియో చూడండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మంచిగా చాలా దూరం వచ్చేసి వీడియోస్ తీస్తున్నాం. ఇంత దూరం వచ్చి వీడియోస్ తీయటం అంటే మామూలు విషయం కాదు. నిజంగా చాలా మంచి లొకేషన్, అద్భుతమైన నేచరు. మిమ్మల్ని అందరినీ నేను మురిపిస్తాను, మంచిగా వంటలు చేయిస్తానని ప్రామిస్ చేస్తున్నాను. ఓకేనా? రండి, ఇల్లు చూడండి ఎంత బాగుంది. ఇంతకుముందు మేము ఇక్కడ చాలా వీడియోస్ తీసామండి. గుత్తి వంకాయ ఫ్రై, మటను, ఆలు పరోటా ఇవన్నీ ఇక్కడ చేసాం.
మళ్ళీ ఇక్కడికే వచ్చాం. ఇండస్ వ్యాలీ సామాన్లన్నీ ఓపెన్ చేసి చూపిస్తాను. చక్కగా ప్యాకింగ్ చేశారమ్మా నీట్గా. బుక్ ఇవన్నీ ఇచ్చారు ఇలా. నేను లాస్ట్ టైం కూడా ఇండస్ వ్యాలీ బుక్ చేసుకున్నాం కదా, అప్పుడు అవి కూడా చూపించే. వాళ్ళ దగ్గర అసలు వస్తువులు చాలా బాగుంటాయి. ఇండస్ వ్యాలీలో వస్తువులు లైఫ్ అండి. మీరు వాడి మీ పిల్లలకు కూడా ఇచ్చుకోవచ్చు. అంటే ఒక వస్తువుకి ఒక వాల్యూ ఉంటుందండి. మా అమ్మ వాడింది, మా అత్తగారు వాడిందని అలా ఒక గుర్తింపు, ఒక పాజిటివ్ ఫీలింగ్ ఒకటి ఉంటుంది. అవి ఇండస్ వ్యాలీలో వస్తువులు తీసుకుంటే మాత్రం మీరు పెట్టిన రూపాయికి అసలు మీరు వాడి మీ పిల్లలు కూడా వాడతారు. ఎక్కడ లాస్ అయితే ఉండదు. గాలి బాగా వస్తుంది. విసిలమ్మా ఇదిగోండి, చూడండి ఎంత మందంగా ఉందో. అసలు చిన్న సైజ్ కుక్కరు, కానీ అయినా కూడా ప్యాకింగ్ బాగా చేశారు. ఇదిగోండి అట్ట పెట్టుకో. ఇదిగోండి అసలు ఎంత మందంగా ఉందో ఫ్రెండ్స్. అసలు పప్పు కూడా మంచిగా ఉడికింది. పప్పు కానీ మటన్ కానీ విజిల్ చూడండి ఎంత బాగా థిక్నెస్గా మంచిగా వచ్చిన విజిల్ కూడాను. ఇదిగోండి బెల్ట్ చక్కగా ఎంత బరువు ఉందో ఫ్రెండ్స్. మనం బయట తీసుకునే వాటికన్నా ఇవి చాలా బాగున్నాయి. పైగా ఇది 3 లేయర్స్తో కూడా మనకి అవైలబుల్లో ఉంటుందండి. చాలా బాగున్నాయి. అసలు కుక్కర్లు చక్కగా కావాలనుకుంటే ఇండస్ వ్యాలీ అనేది లైఫ్ అండి. మీరు ఇంతకు ముందు కూడా నేను పొంగడాల గిన్నె తెప్పించుకున్నాను. పొంగడాల గిన్నె మళ్ళీ తవ్వ, అసలు ఎంత లైఫ్. నేను వాడిన తర్వాత నా పిల్లలు కూడా వాడచ్చు. చాలా మందంగా ఉంటాయి, బాగుంటాయి. ఇదిగోండి థిక్గా అడుగుని చూడండి ఎంత మంచిగా వచ్చిందో. బరువు బాగుంది. ఎంత బాగుందో చూడండి, చాలా బాగుంది. నేను వాడినంతకాలం వాడినా నా పిల్లలు కూడా వాడతారు. మనం ఒక వస్తువు తీసుకుంటే ఆ ఒక వస్తువు అనేది మన కోసమే వాడకూడదండి, మన పిల్లలకు కూడా ఉండాలనే ఆలోచన మనకు ఉండటంలో తప్పేం లేదు. ఎందుకంటే ఇప్పుడంటే ఒక 2 రోజులు 3 రోజులు వాడేసి పడేస్తున్నారు. కానీ క్వాలిటీ అంటే ఇండస్ వ్యాలీనేనండి. ఇండస్ వ్యాలీని మించింది నిజంగా నాకు తెలిసినంత వరకు. నేను మొన్న లాస్ట్ టైం తెప్పించుకున్నాను. గతంలో మా వాళ్ళు తెప్పించుకుంటే చూసి మళ్ళీ నేను తెప్పించుకుంటే చాలా మంచిగా అనిపించింది. నచ్చితే మీరు చక్కగా బుక్ చేసుకోండి. నా కూపన్ కోడ్ వాడినట్టయితే మీకు 12% డిస్కౌంట్ వస్తుంది. వీడియో కింద ఇస్తున్నాను, చక్కగా బుక్ చేసుకోండి. ఇది చక్కగా అన్నం కానీ కూరలు కానీ చక్కగా వండుకోవచ్చండి. దీంట్లో నేను యూట్యూబ్ లో చూసారు నూడిల్స్ చేస్తారు. ఇందులో అన్ని ఏమైనా చేసుకోవచ్చు. పలావ్ చేసుకోవచ్చు, అన్నం చేసుకోవచ్చు, ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఇది స్వతహాగానే మీకు నాన్ స్టిక్ తో మనకి స్వతహాగానే నాన్ స్టిక్ అండి ఇది. ఎందుకంటే 3 లేయర్స్ తో వస్తుంది. మనకి థిక్ గా ఉంటది, మందంగా ఉంటాయి, అడుగంటవు, మాడు తగలవు. అలాగే మనం దీంట్లో వండుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మనం పక్కన పెట్టేసి ఎక్కడికి నెలిపోతే అడుగంటి నల్లగా కడుక్కోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. మనం పీచేసి కడిగినప్పుడు ఊడొచ్చేసింది అనమాట. అంటే అడుగు అంటదు, ఏదన్నా కింద అంటుకుపోయి ఉన్నప్పుడు కూడా మనం కడిగడానికి కూడా ఈజీగా ఉంటుంది అనమాట. చూడండి ఎంత మందంగా ఉందో ఫ్రెండ్స్. వీళ్ళ దగ్గర ఉన్న వస్తువులన్నీ క్వాలిటీకి నాణ్యత. మీరు పెట్టిన రూపాయి అసలు ఎక్కడికి పోదు. మనం ఎంతకాలం వాడినా తర్వాత మా అమ్మది అనేది మన పిల్లలకు గుర్తుండాలి అంటే ఇండస్ వ్యాలీ నుంచే తెప్పించుకోండి. ఇండస్ వ్యాలీ నుంచి తెప్పించుకోండి, ఓకేనా. వీళ్ళ దగ్గర వస్తువులు బాగుంటాయి. గ్రిప్ కూడా భలే ఉంది. అబ్బో ఇది చూడండి ఎంత బరువు ఉందో. ఈ 2 చాలా బరువు ఉన్నాయి, చాలా మంచిగా ఉంటాయి. థిక్గా ఉండే వస్తువులు ఎప్పుడైనా సరే అండి లైఫ్. అడుగంటావు, అన్నం కానీ కూరలు కానీ మగ్గి మంచిగా అలా కూర వచ్చేస్తుంది అనమాట. సో ఇలాంటివన్నీ తెప్పించుకోమని నేను ఎందుకు చెప్తున్నానంటే ఇండస్ వ్యాలీ అనేది చాలా గ్యారంటీ లైఫ్. ఓకే, కూర గరెట, చెక్క గరెట్లు ఇవ్వండి ఫ్రెండ్స్. ఇవి ఒక 1/4 కేజీ ఉల్లిపాయలు శుభ్రంగా తొక్కలు తీసి కడుక్కున్నా. ఒక 1/4 కేజీ కొంచెం పైన టమోటాలు, దగ్గర ఒక 10 టమోటాలు. ఇదిగోండి అల్లం వెల్లుల్లిపాయలు పోల్చుకొని పక్కన పెట్టుకున్నా. అల్లం వెల్లుల్లిపాయలు 2 కలిపి పేస్టు, అలాగే ఉల్లిపాయ పేస్ట్ విడిగా, టమోటా పేస్ట్ విడిగా. ఇదిగోండి కొబ్బరి, ఒక కాయ కొబ్బరి అనమాట. సో ఈ కొబ్బరికాయలు మనం ఏం చేస్తామంటే 1 స్పూను నువ్వులు తింటే మంచిదండి ఆరోగ్యానికి. గసగసాలు 1 స్పూను, కొబ్బరితో పాటు పేస్ట్ చేసుకోవాలి. ఇవన్నీ పేస్ట్ చేసుకొని పలావ్ చేసుకున్నాం. మా మమ్మీ గరం మసాలాతోనే వాసనలు తెప్పిస్తుంది. ఇంట్లో పడతా ఉంటుంది మిక్సీలో.
స్వచ్ఛమైన కొత్తిమీరమా వచ్చేటప్పుడు ఆ తోటలో తీసుకొచ్చేసా. వెనకాల వర్షం భలే పడుతున్నావా? ఇదే కావాలి ప్లేట్లో పడుతుంది. పర్లేదు పట్టుకెళ్తే ఏమవుదు. 2 నిమిషాలు ఆగు. ఓహో వర్షం ఫ్రెండ్ నాకైతే ఎంత ఇష్టం తెలుసా. నా డ్రీమ్ అనమాట. వర్షంలో తడుచుకుంటావు పక్క నుంచి వంట చేసుకుని పిల్లలకు పెట్టి నేను తినాలని అడిగి చికెన్ మటన్. ఈరోజు చేసిన వంట దబ్బ బిర్యానీ చేసేసి మటన్ కర్రీ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి 2 దబ్బలు, పెద్ద దబ్బలు అనమాట. చూసారా దబ్బలు చాలా సాఫ్ట్గా ఉంటాయి, చాలా తక్కువ బడ్జెట్లో వస్తాయి. మటన్ తెప్పించుకోలేని వాళ్ళు వారానికి ఒకసారి పొద్దున్నే వెళ్తే మటన్ షాప్కి దబ్బలు అనేది ఎప్పటికప్పుడు దొరకవండి మీకు. ఇలా ముందే మనం పొద్దున్న వెళ్తే దొరుకుతాయి. 2 దబ్బలు తీసి పెట్టమని లేకపోతే ముందే మటన్ షాప్ వాళ్ళకన్నా చెప్పాలా, అప్పుడు మనకి తీసి పెడతారు. మటన్ తినలేని వాళ్ళు, తెచ్చుకోలేని వాళ్ళు ఈ దబ్బలతో కూడా సరిపెట్టుకోవచ్చు. ఆంధ్రలో ఒకప్పుడు మనం 3 years బ్యాక్ అయితే 100 రూపాయలు ఉండింది ఒక్కొక్కటి. ఇంత ఒక్కటి వండుకుంటే చాలు, ఒక ఫ్యామిలీకి కడుపు నిండా తినొచ్చు. బోన్స్ గీన్స్ వేస్ట్ పదార్థం ఏమి ఉండదు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. చూడండి ఇది ఏదమ్మా మటన్ శుభ్రంగా కడుక్కున్నానండి. ఇదిగోండి ఈ మటన్ తోటి మంచిగా కూర చేస్తా, ఫ్రై కూడా చేస్తా. ఫుల్ వీడియో చూడండి ఓకే. చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్. చాలా దూరం వచ్చేస్తున్నాను, వర్షం పడుతుంది. ఈ నేచర్కి పిల్లలు పెట్టుకుని ఇలా తిని హ్యాపీగా ఈ వారం శని ఆదివారాలు పిల్లలతో ఎంజాయ్ చేయడం నాకు చాలా ఇష్టం. మామూలు రోజుల్లో సెలవులు ఉండవు, ఇంకా శని ఆదివారాలు వీళ్ళకి నచ్చినట్టుగా వండి పెట్టి ఇలా బయటకు వచ్చేసి వీడియో చేసుకుంటే మీ అందరికి కూడా నేత్రానందం. నాకు అదే సంతోషం, ఇంకా పెద్ద సంతోషాలు ఏం లేవు. నేచర్లో వంట చేయాలి, ఫ్రెష్గా కూరగాయలు తీసుకొచ్చి తోటలోంచి వండి పెట్టాలనేది నా డ్రీము. ఇక నాకు కోరికలు లేవు, ఇదే ఓకేనా. వంట చేద్దాం. చూడాలి చూస్తున్నా. వంటకు ముందు ఆకలి వేస్తాయి ఫ్రెండ్. దాని మొహం చూడు, పులుపు తినేసరికి ఎలా అయిపోయింది. స్టార్ ఫ్రూట్ కదా ఇది. అవును, ఇది చెట్టు జామకాయలు. ఆహా స్వచ్ఛమైన జామకాయలమ్మా. తిను, జామకాయలు తింటే షుగర్కి బీపీకి మంచిదండి. ఒక యాపిల్ తినలేని వాళ్ళు స్వీట్గా ఉన్నాయి కాయలు. ఒక చెట్టు ఉంది అది తెచ్చుకున్నాం. ఇది పెద్దగా నేను తిననండి, నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు దీని మీద. కొంతమంది అది బాగా ఇష్టంగా తింటారు. చూసారా ఫ్రెండ్స్ డబ్బా మా అక్క మొహం మాడిపోయింది పీస్ పడే కానీ అది ఫ్రైకి బాగుంటుంది. ఇది చూడండి డబ్బా. కత్తి పెట్టుంటే చాలా బాగుండేది. కత్తి ఇటు అటు సపోర్ట్ గా పట్టుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇలా కూడా చేసుకోవచ్చమ్మా. పట్టుకోనావా? అవసరం లేదమ్మా. దేనికే అటు ఇటు. ఆహా సీనియర్ ఇక్కడ. ఈ బండ ముక్కలే పోయామా? బండయ్యనే ఈ ఉత్తినే ఉడుకుతాయి, ఈ దగ్గరకు అయిపోతాయి చిన్నగా. ఇదిగో దక్షి అందండి తిను. స్టార్ ఫ్రూట్ తిను శతాక్షి. ఏం ఫ్రూట్ అమ్మా? స్టార్ ఫ్రూట్. ఓకే ఇది కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. అది చూసారా, ఇదిగోండి. ఇవన్నీ మళ్ళీ ఇంకొకసారి కడుక్కుందాం. చూడమా ఇది అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ఇది కొబ్బరి పేస్టు. అదేనమ్మా. ఇది ఉల్లిపాయ గుజ్జు. అవదు, ఇది టమాటా గుజ్జు.
ಎತ್ತಿದ್ಯಾ ಮತ್ತೆ ಆಫ್ ಮಾಡು. ಎಲ್ಲ ಬೇಡ, ಇದು ಬಿಳಿ ಬಂದ್ಬಿಡ್ತದೆ, ಎತ್ಬಿಡ. ಬಿಳಿತು ಬಂದ್ಬಿಟ್ಟು ಕಾಯಿ ಹಾಕಿಲ್ಲ ಸರಿ. ఏంటి పచ్చిమిర్చి తర్వాత కొత్తిమీర వేసుకుందాం. ఇంకా నీళ్ళ ఇందులో వేయాలా నీళ్ళు? ఉండవా? కొన్ని నీళ్ళు పోయి ఇందులో అయి పోసుకో, ఈ క్యాన్ లో పోసుకో సాక్షి. అయ్యే వాడటానికి కావాలి, అయ్యే కావాలి సాక్షి, కూరలో వాడటానికి కావాలా. ಊಟ ಮಾಡು ಆಯ್ತು. గింజ పడిందా? తీసేస్తాను. ಮಸಾಲತ್ತು ಪೂಜೆಗೆ ಹೋಯ್ತೀನಿ. ಅನಿಲ ಯಾಪಗೆ చెక్క లవంగాల పౌడర్ ఇది ఒక 1/2 టీ స్పూన్ వేసా. ఇది పొడి పసుపు, ధనియాల పొడి, ఒక స్పూను మీకు సాల్ట్, ఆయిల్ ఒక 50 గ్రాములు, కారం. సో ఇవన్నీ వేసుకొని ఒకసారి మనం కలుపుకోవాలి. వేసా చూసారా? ఇలా వేసుకొని మనం పక్కన పెట్టుకోవాలా. ఏది పేస్ట్ వేసుకున్నాం చూసామా? అంతే. ఇది మనం మిగతాది ఫ్రై చేసుకున్నాం. మొత్తం ఇలా పట్టించేసి 10 నిమిషాలు 5 నిమిషాలు పక్కన పెట్టేద్దామా? అయిపోయింది కదా. గిన్నె మందంగా ఉంటాయండి ఎప్పుడైనా సరే. మనం కూరలు అడుగంటకుండా మాడు తగలకుండా మంచిగా వస్తాయి. క్వాలిటీ నాణ్యతకి నాణ్యత ఇండస్ట్రీ చక్కగా మీరు బుక్ చేసుకోండి. ద ఇండస్ట్రీ. చక్కగా గిన్నె పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు మనం దీంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఉల్లిపాయ తీసా దక్షి కూర్చో. గరిటి చూడండి ఎంత బాగా ఇచ్చారు. చూడండి ఇప్పుడు మనం ఈ ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా, దగ్గర అర్ధగంట పక్కన పెట్టేశానండి. ఇప్పుడు మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. మొత్తం వేసేసాం కదా. ఇప్పుడు మనం కుక్కర్ పెట్టుకొని విజిల్స్ వేసుకోవాలి.
నీళ్ళు చక్కగా ఇలా పెట్టేసి విజిల్ పెట్టేసండి. చక్కగా మీకు 6 విజిల్స్ వస్తే మనకి ఇది చాలా మెత్తగా సాఫ్ట్ గా ఉంటది. కొంతమంది 4 విజిల్స్ కూడా వేసుకుంటారు, కానీ నేను మాత్రం ఒక 6 విజిల్స్ వరకు వేస్తున్నాను. ఇండస్ వ్యాలీ గిన్నెలు అండి, క్వాలిటీ, నాణ్యత. చక్కగా ఈ గిన్నె గానీ, కుక్కర్ గానీ, తవ్వాలు గానీ, ఇంకా మిగతా అన్ని మీకు కిచెన్ కి సంబంధించిన వస్తువులన్నీ క్వాలిటీగా నాణ్యంగా దొరికి ఇండస్ వ్యాలీలో మీరు బుక్ చేసుకోండి. నా కూపన్ కోడ్ వాడితే మీకు 12% అనేది డిస్కౌంట్ వస్తుంది. వీడియో కింద ఇస్తున్నాను. చక్కగా ఈ కుక్కర్ కి ఇప్పుడు 6 విజిల్స్ వచ్చేటట్టుగా డబ్బా కర్రీ వండుకొని మనం పలావ్ అనేది తయారు చేసుకుందాం. ఓకేనా? ఇవ్వండి చక్కగా ఈ పాత బియ్యం మీకు మంచిగా ఉడుగుతాయి. ఎప్పుడు ఇంట్లో స్టోరేజ్ తెచ్చి పెట్టుకోండి. ఎందుకంటే ఏదైనా పలావ్ చేసుకోవాలంటే అంగడికి వెళ్ళి తెచ్చుకునేటట్టు ఉండకూడదు. నిజంగా మీకు స్తోమతుంటే ఒక బస్తా ఎంచుకొని పెట్టుకుంటే ఈ సంవత్సరంలో వచ్చే పండుగలు కానీ, పార్టీలు కానీ, మనం ఆది శని అట్లా చేసుకుంటాం కదా, అలాంటప్పుడు ఉపయోగపడుతుంది. గిన్నెలు ఎంత బాగున్నాయి చూడండి. నిజంగా సిరి ఆ గిన్నెను చూస్తేనే కడుపు నిండిపోతుంది నాకు. అంత మందంగా ఉన్నావా? 2 గ్లాసులు పట్టుకో. మిగతాది ఒక 1/2 గ్లాసు ఉన్నాయి కదా, కడుక్కున్నాం. బియ్యం పోసుకున్నామా, వాటర్ పోసుకున్నామా? రెండు సార్లు కడుక్కొని మనం దీంట్లో నీళ్లు పోసుకొని అన్నం ఉడికించుకోవాలండి. ఎంత చాలా బాగుంది అసలు. బరువు కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. మూత పెట్టేసి అన్నం కచ్చా పచ్చాగా అంటే మీకు మెతుకుగా ఉండేటట్టు వండుకోవాలి. నాకే చూస్తే నిజంగా కొన్ని గిన్నెలు చూడగానే వెంటనే వండేయాలనిపించింది నాకు. ఇంకా సిమ్లో పెట్టాలి. చూడు ఇలా బియ్యం కచ్చా పచ్చాగా ఉన్నప్పుడే తీసేసుకోవాలి. జల్లెడు ఉందామా సదాష్? జల్లెడి పర్లేదు, దీంట్లోనే తీసుకోవచ్చు. ఏది తీసుకొని వంచేసుకో దాంట్లోకి. గిన్నెలు బాగుంటేవా అన్నం కూరలు మంచిగా ఉడుకుతాయి, ఆవిరికే ఉడికిపోతాయి, అడుగంటవు. ఈ ఇండస్ వ్యాలీ గిన్నెల్ని శుభ్రంగా కడుక్కునేటప్పుడు కూడా మనకి చాలా ఈజీగా అయిపోతుంది. ఇంకా ఇవన్నీ వడగట్టుకున్నామా? చూడండి ఫ్రెండ్స్, చక్కగా విజిల్ తీసి పక్కన పెట్టుకొని. వావ్, చూసారా ఎంత బాగా ఉడికిందో? అసలు అడిగే అంటలేదు. అడుగంట్లా వాటర్ భలే వచ్చేసి చూడండి, అడుగంటలేదు, బాగుంది. మమ్మీ ఇప్పుడు మనం ఇలా షిఫ్ట్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మనం ఈ రైస్ ఏదైతే ఉందో దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు మనం దీని మీద ఇలా మూత పెట్టేసుకొని బిర్యానీ అనేది మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని చిన్న మంట మీద అండి, మీడియం మంట మీద ఒక 10 నిమిషాలు అలా వదిలేసి ఆ తర్వాత 2-3 మినిట్స్ సిమ్లో వదిలేయాల. ముందు 10 మినిట్స్ ఇలా మీడియం మంట మీద వదిలేయాల.
అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్నాం కదండి, ఇది కొబ్బరి పేస్ట్. గుజ్జండి, ఉల్లిపాయ గుజ్జు. గరం మసాలా పౌడర్, పసుపు, సాల్ట్ 1 స్పూన్ దాకా వేసాను. చూడండి, ఇవి మిరియాలు, బిర్యానీ ఆకు, షాజీరా, ఇవన్నీ. గిన్నెలు మందంగా ఉంటాయినమ్మా, అడుగంటావు. ఇంత బాగుంది చూడు, చూడు. అరే వా, మటన్ మెత్తటి ముక్కలు, ఫ్యాటు, చూసారా చక్కగా కుక్కర్లో పెట్టేసి ఇప్పుడు మనం దీన్ని 12 విజిల్స్ వచ్చేటట్టుగా వండుకోవాలండి. 12 విజిల్స్ వస్తే మటన్ సాఫ్ట్గా ఉంటుంది. కొంతమంది 6, 7 అట్లా వండుకుంటారు, కొంచెం గట్టిగా తినేవాళ్ళు అయితే. నేనైతే 12 విజిల్స్ వస్తే పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా డైజెషన్ కూడా మంచిగా అవ్వాలి కదా, అంత మెత్తగా లేకుండా తినాలంటే నా వల్ల కాదు. కొంచెం సాఫ్ట్గానే 12 విజిల్స్ బాగుంటుంది. ఓకేనా? అన్నం ఎలా ఉందో చూద్దామా. జీడిపప్పు ఇవన్నీ వేసేసుకోవాలి. నెయ్యి పడకపోతే బిర్యానీ మంచి ఫ్లేవర్ రాదమ్మా. కమ్మటి వాసన రావాలి బిర్యానీ అంటే నెయ్యి ఉండాలి. వర్షానికి బిర్యానీ, మటన్ కూర అసలు లైఫ్ లో ఇంతకన్నా మనుషులకి ఇదే మాకు ఫీల్డ్ ట్రిప్. మైసూర్ వచ్చిన తర్వాత మేము వెళ్ళింది ఒకే ఒక ఊరు, ఊటీ. అంతే కదా, ఊటీ వెళ్ళాం. ఆ తర్వాత అరకు, కున్నూరు, అవన్నీ అక్కడే కదా. విడిగా స్పెషల్ గా ఇంకొక ఫీల్డ్ ట్రిప్ అనేది వెళ్ళాలి. మాకు ఆ ఫీల్ అనేది ఇంకా అవసరం లేదు. అది చూపించేస్తాం. ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్, నిజంగా. ఓయబ్బా, ఎంత అద్భుతమైన నేచర్, మధ్యలో రోడ్డు. అసలు మనిషి బతకడానికి అద్భుతమైన నేచర్ లో ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. పెట్టేసింది అంటే బిర్యానీ వాసన గుమాయిస్తుంది. ఫస్ట్ టైం మా మమ్మీ టేప్సా బిర్యానీ చేసింది. ఈ క్లైమేట్ కి ఆకలి అద్దరు కొడుతుంది. ఒకేసారి ఇదిగోమా ఓడిద్ది బోర్లు ఇచ్చేస్తా. వారెవ్వా, చూసారా? వారెవ్వా, మనకి ఎక్కడ అడుగు కూడా అంటలేదమ్మా. చూసావా? ఏది అసలు లేదు, అడిగే లేదు. అడుగంట్ల ఇండస్ వ్యాలీ గిన్నెలు అడుగంటవు, అందుకనే మనం ఇవి తెప్పించుకోవాలా. వారెవ్వా, వారెవ్వా, ఈ వర్షానికి తింటే వారెవ్వా జింగాల. అలా చూడండి ఫ్రెండ్స్, అడుగంటుందా? అడుగంట్ల
చూడండి, పేప్సా దబ్బా బిర్యానీ. వర్షానికి పిల్లలు లొట్టలు వేసుకుంటా తింటారు ఫ్రెండ్స్. మనకి కర్రీ ఉడికే గ్యాప్లో ఇది మనం చల్లారకుండా మూత ఇచ్చి పెట్టుకోవాలమ్మా. అల్లం వెల్లిపాయ పేస్ట్, కొబ్బరి, గసగసాలు, నువ్వులు. ఇందులో పెట్టుకుందాం. ఇదిగోండి మటన్ రెండు కలిపి ఫ్రై. పడేసి కడుగు. బాగుండాలండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. కింద బాగుంటుంది, మనకి అడుగంటకుండా. చూసారా, ఇందులో మనం బగారా రైస్ అనుకున్నాం, పలావ్ వండుకున్నా సరే మనకి ఎక్కడ అడుగంటలా. మీకు ఏ సైజ్ కింద కావాలో చూసుకొని ఆ సైజ్ మీరు తెప్పించుకోవచ్చండి. ఇడ్లీ పాత్రలు, అలాగే కొమ్మడాల గిన్నె, దోశ పెనము, గిన్నెలు, కడాయిలు అన్నీ అవైలబుల్లో ఉంటాయి ఇండస్ వ్యాలీలో. సాల్ట్ అండి 1 స్పూన్ దాకా వేసా. పసుపు కూడా 1/2 టీ స్పూన్ వరకు వేసా. ధనియాల పౌడర్ 1 స్పూను. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి ఇదిగోండి చక్క లవంగాల పౌడర్ కొంచెం వేసుకోవాలి. మనం దీన్ని శుభ్రంగా ఇలా ఉడికించేసుకోవాలి. ఆకలేస్తుందా? వాటర్ అంతామా ఇలా ఇంకిపోయింది అనుకో, మటన్ ఉడికిద్ది. దీన్ని ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. తిరిగి మూత ఓపెన్ చేద్దాం. అయిపోయి కారం వేసుకుంది. కారం మేము కొంచెం ఎక్కువ తింటామండి. తర్వాత ఇవ్వండి కొత్తిమీర కట్ చేసుకొని తీసుకుంటాం. ఉప్పు కారం చుట్టుకుంది. మటన్ ఫ్రై గిన్నె మందంగా ఉంటుంది. ఇది మనం ఏ గిన్నెలో ఎలా వండినా సరే అది అమృతంలాగా మెత్తగా సాఫ్ట్గా ఉడికిపోతుంది. చూసారు సరే, దీన్ని డ్రై చేసుకుంటే ఫ్రై అయిపోతుంది. ఓకేనా? ఇప్పుడు సిమ్లో వదిలేస్తామా, అందులో ఉండే వాటర్తోనే మనకి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొత్తిమీర, పుదీనా, గరం మసాలా అన్నీ వేసుకున్నాం, చక్కగా వండుకున్నాం. కానీ ఇది ఇలా ఉడకడానికి కారణం ఇంత తిక్కుగా ఉన్న గిన్నెలో మనం
వాటర్ పోసుకోకుండా ఉడికించుకున్నా సరే మనకి కర్రీ అనేది రెడీ అయ్యింది. విడిగా అయితే గిన్నెలో వాటర్ పోసుకొని మటన్ ఉడికించుకొని ఆ తర్వాత మనం వండుతాం. కానీ ఇప్పుడు నేను వాటర్ పోయలేదు, ఎందుకంటే గిన్నె మందంగా ఉంది కాబట్టి ఆ ఉన్న మటన్ లో వాటర్ తోనే ఫ్రై అనేది అవుతుంది. గిన్నె మందంగా ఉండటం వల్ల ఇది బెనిఫిట్ అనమాట. చూసారా ఎంత బాగుంది చూడండి. సాల్ట్ సరిపోయింది చూద్దామా? కొంచెం సాల్ట్ వేసుకుంటే సరిపోద్దామా? ఇదిగా సూపర్ డూపర్ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఈ వాటర్ అంతా ఇంకిపోతే ఇది మనం తీసేసుకోవడం డ్రై అయిపోయిన తర్వాత. చాలా బాగుంటుందమ్మా మటన్, సాఫ్ట్గా ఉడికింది. గిన్నెలు బాగుంటారు ఫస్ట్. ఫ్రై చేసాం మంచిగా మటన్ ఫ్రై. ఇప్పుడు అయితే అంత అన్నం కడాయి మందంగా ఉంటాయేమో. అడుగంటినా చూడు. లేదు అడుగంటినా లేదు, చూసావా? అది మటన్ ఇంత ఫ్రై అయినా కూడా అసలు అడిగినట్లేదు. గిన్నె బాగుండాలి. బుక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఏంటి కర్రీ చూసారా? జ్యూసీ జ్యూసీగా ఉడికింది, మామూలుగా లేదు. గిన్నెలు బాగుండాలమ్మా, అందుకనే కూరమా జ్యూసీగా ఉంది. మంచి గిన్నెలు, మనం ఎంచుకునే గిన్నెలు బాగుండాలి. ఫస్ట్ సాఫ్ట్ గా ఉడికిపోయింది మంచిగా. కూర చూడమా ఎంత బాగుందో, చూడవే మెత్తగా ఉడికిపోయింది. గిన్నె మామూలు బరువు ఉందా? చూసారా? ఉప్పు సరిపోయిందా లేదా చూద్దాం. ఆహా సూపర్ గా ఉందమ్మా, నిజంగా చాలా టేస్ట్ ఉంది. సాల్ట్ కూడా సరిపోయింది. మామూలుగా లేదమ్మా, జ్యూసీ జ్యూసీ కూర అద్భుతంగా ఉడికిందమ్మా. పలావులు మసాలాలు ఇవన్నీ కూడా సమానంగా వేసుకోవాలి ఎప్పుడైనా. మటన్ కూరలో గ్రేవీకి మనం ఎన్ని ఐటమ్స్ వేసాము ఇవన్నీ వేసుకొని సరైన గిన్నె ఉంటాయమ్మా. మందంగా ఉంటే గిన్నెలు అడుగంటాము, బాగా ఉడుకుతుంది. చూసారా? ఎంత కూర అయిందో గిన్నెలో, మెత్తగా హల్వా అయిపోయింది. మటన్ ఫ్రై చూసారా? జ్యూసీ జ్యూసీ మటన్ ఫ్రై, జ్యూసీ జ్యూసీ మటన్ కర్రీ. మామూలుగా లేదు పలావ్. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. డబ్బాని తీసి పెడతారమా, మనకప్పుడు మనం ఉన్నప్పుడు 100 రూపాయల డబ్బా, మరి ఇప్పుడు ఎంత ఉందో రేటు తెలియదు. కానీ మటన్ కొనుక్కోలేని స్తోమత లేని వాళ్ళు ఎవరైనా సరే చక్కగా ఈ డబ్బాని తెచ్చుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. నోరూరించే డబ్బా. ఆహా ఓహో భలే 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 బాజే. పెరుగు పచ్చడి, మటన్ కూర, మటన్ కూర ఫ్రెండ్స్ రండి తిందాం. తెల్లరికన్నా ఎక్కువ ఎండ వచ్చింది, వర్షం పడుతుంది. జ్యూసీ పట్టుకో తీసుకెళ్ళు. రండి ఫ్రెండ్స్ తిందాం. ఆహా బిర్యానీ కాలిపోతుంది.
బిర్యానీ అంటే బిర్యానీ భలే ఉడికిందమ్మా నిజంగా. మెత్తగా ఉడికింది ఫ్రెండ్స్. ఇండస్ వ్యాలీ గిన్నెలు అన్ని మంచి గిన్నెలు, క్వాలిటీ. రైస్ భలే నీట్ గా అయ్యింది. మందం అసలు ఎంత మందం, ఒక్కొక్క గిన్నె 2 కేజీలు 3 కేజీలు బరువులు కూడా. లాస్ట్ అయితే పొంగడ గిన్నె అయితే 4 కేజీలకు దగ్గర ఉండింది అనిపించింది. ఎక్కడైపోయి తవ్వ కూడా అంతే నీట్ గా మన వీడియో, దీనికి ముందు వీడియోలో కూడా ఉన్నాయి చూడండి. మీకు లింక్ వీడియో తెలిపిస్తాను. అబ్బా నిజంగా మటన్ అమ్మా ఎంత మెత్తగా ఉడికింది ఫ్రెండ్స్. నిజంగా ఇదిగోండి సాఫ్ట్ సాఫ్ట్ గా చాలా బాగా ఉడికింది. కూర కూడా టేస్టీగా మీకు మంచి మెత్తటి ముక్కలు పెడుతున్నాను చూడండి. ఆహా మటన్ కూర కూడా నిజంగా ఫ్రెండ్స్ చాలా బాగుంది అసలు. నీకు మెత్తటి మటన్ కావాలి, దబ్బొద్దు. బోన్స్ స్పెషలిస్ట్ తీసుకో. ఒక్కొక్కళ్ళు ఒక వెరైటీ. మెత్తగా ఉడికింది. స్వతహాగానే 3 layers తో ఉంటాయి గిన్నెలు, 3 layers తోటి మందంగా. మటన్ ఫ్రై అనుకుంటా ఫస్ట్ బాగుందా? సూపర్. ఎంత కమ్మగా ఉందో, సాఫ్ట్ ఉడికిందమ్మా. అబ్బా మటన్ ఫ్రై అదిరిపోయింది. జీడిపప్పు కూడా. అబ్బా అసలు ఎంత బాగుంటుంది అన్నం కూడా. చాలా బాగుంది. మీకు ఏ గిన్నెలు కావాలన్నా కూడాను వీడియో కింద లింకులు అన్నీ వస్తాయి. వాళ్ళ దగ్గర ఉన్న గిన్నెలు అన్నీ. కడాయిలు అయితే ఎంత మందంగా ఉంటాయో ఎత్తలేరు, అంత మందంగా ఉంటాయి. అలాంటి వాటిలో కూరలు ఉండే అన్నాలు తిరుగుండే. నా కూపన్ కోడ్ వాడండి, ఆఫర్ దొరుకుతుంది మీకు. 12% ఆఫర్. అబ్బా అవును, దాని అంతా చూసే కెపాసిటీ ఉన్న వ్యక్తి ఆమె. నేనైతే రైస్ ఉంటే చాలు, ఇంకేం వద్దన్నట్టు కకృతిగా. ఆహా చాలా బాగుందండి నిజంగా. గిన్నెలు కొనుక్కోండి ఫ్రెండ్స్, ఇంట్లో పడుంటాయి, లైఫ్ లాంగ్ ఉంటాయి. మందంగా ఉంటే అన్నం కూరలు మంచిగా అడుగుతాయి. సరే పచ్చడేనా ఏనా అన్నం మంచి అన్నం పెడితే దీని కొంచెం సేపు అది అన్నం ఏమో దానికి. కూర ఎంత బాగుందో తెలుసా సార్. అసలు పలావ్ కూడానమ్మా ఎంత బాగుందో. తిను కడుపు నిండా తినమ్మా, ఇంకొంచెం వేసి అంతే. ఓకేనా? వెళ్ళదులే, పక్కన పెట్టమా, కింద పెట్టేసి. చాలా బాగుంది.
సూపర్ టేస్ట్ ఉంది సిరి. అన్నం పెట్టుకోవే. వద్దమ్మా తిను, ఒకళ్ళు తినేసి అన్నం పెట్టుకోవే. చాలమ్మా. సూపర్ ఉంది. మామూలుగా లేదు, ఏదో బోన్ తగిలిద్దామని చూస్తున్నా. బాగుంది. తినమా. అబ్బా మటన్ ఎంత బాగా ఉడికిందే, మెత్తగా ఉడికింది. కూర సూపర్ ఉంది, మటన్ కూర. బాబా పెట్టుకున్నా చాలా ఉంది కదా. పెరుగు వేసుకుంటా. నీకు ఎన్ని వంటలు అలా వచ్చావా? మా అమ్మ చేసేది. మీ అమ్మ చేస్తే చూసి నేర్చుకొని వచ్చేసిందా? నేర్చుకోవాలా, అప్పుడు రాలా, అప్పుడు ఫ్రై కూడా చేయలే. ఎందుకంటే మసాలాలు నూరిపించేంత వరకు కట్టెల్లో పొయ్యి లోపల కానీ అంతవరకే ఆమె అన్ని చేసేసేది. కానీ ఆటోమేటిక్ గా అమ్మకు వస్తే కూతుర్లకు వస్తాయి. నీకు రాలేదు ఏంటంటే కదా, అది నీకు రాదు, ఈ జన్మకు రాదు. నాకు వస్తుంది కానీ నేను చెయ్యను. అవును, నేను నూడిల్స్ చేస్తే తినే మొహాలు వీళ్ళిద్దరి. ఆమ్లెట్ బాగా వేసింది. ఇంట్లో అంతకన్నా చిన్నపిల్లలు, అల్లరి పిల్లలు. అది ఇప్పుడే తెలిసిందా నీకు? పెరిగేమో కొంచెం. పెరుగు పచ్చడి ఎప్పుడు బోరు పట్టదు. నేను కూడా అంతే. మా అమ్మ చేసిన బిర్యానీ తిని బజ్జోవాలి. ఇప్పుడు ఆలోచిస్తుంటే వేరే హోటల్ బిర్యానీలు కానీ మన ఊరు బిర్యానీలు కానీ మళ్ళీ తినాలని ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే ఏ బిర్యానీలు నాకు నచ్చాయి. అది ఇప్పుడే కనుక్కున్నావా? అన్నం చూడు ఎలా తినిందో. సాపు బుడమ్మ. అన్నం పడేయకూడదు. మాకు అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నపూర్ణదేవి. ఎట్టనవుతుంది చూడండి. ఎప్పుడు గరిట ఆడుతూ ఉంటే అన్నపూర్ణదేవి కిందే లెక్క. మనం పెడతా ఉంటాం, మనకు వస్తూ ఉంటుంది. మనం పెడతా ఉంటాం, మనకు వస్తూ ఉంటుంది. నలుగురు పెట్టే చెయ్యి ఎప్పుడు వాళ్ళ చేతిలో అన్నపూర్ణదేవి ఉన్నట్టే. అవి ఎప్పుడు వండుతా చేస్తూ ఉన్నారంటే వాళ్ళు అన్నపూర్ణదేవి వాళ్ళ ఇంట్లో ఉంటేనే ఇవన్నీ చేస్తారు, లేకపోతే చేయలేరు కదా. బాయ్ ఫ్రెండ్స్, మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ గంట టచ్ చేస్తే నేను వీడియో పోస్ట్ పెట్టగానే మీ ఫోన్లోకి వస్తుంది. ఓకేనా? బాయ్.